ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రభు యొక్క వాగ్దానముతో కూడిన ఈ గొప్ప లేఖనాల్ని ధ్యానం చేసినప్పుడు ప్రభు మనకు దాచి ఉంచిన మేలు, ఈ గొప్ప వాగ్దానము ఆధిక్యత మనము అర్థం చేసుకోవడానికి లేఖనాలు మనకు ఎంతగానో సహాయపడుతూ ఉన్నాయి. అందును బట్టి ప్రభువుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఆ యొక్క హన్నా ఈ లోకంలో ఇక ఆమెకు ఎవరు సహాయము చేయలేరు. తన యొక్క హీన స్థితిని కనికరించి తన శ్రమ నుంచి విముక్తి చేయువారు ఎవరు లేరు అని ప్రభువును పట్టుకుంది. ప్రభు పాదాల్లో తన యొక్క దుఃఖాన్నంతా కూడా వెళ్ళబుచ్చింది. అందువల్లనే మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో అడుగుడి మీకు ఇయ్యబడును. ఈ వాగ్దానము ఎంతగానో తను స్వతంత్రించుకున్నట్టుగానే ఆమె దేవుని సన్నిధిలో అడిగింది. అడిగినప్పుడు మీకు ఇయ్యబడును అనే వాగ్దానము ఆమె పక్షంగా నెరవేరింది. ప్రభు సన్నిధిలో నా సమస్య పరిష్కారం అవుతుంది, ప్రభు నాకు సహాయకుడు, నా మనవి అంగీకరిస్తాడు అన్న గొప్ప విశ్వాసముతో ఆమె ప్రభు సన్నిధిలో ఆ యొక్క షిలోహు దేవుని ఆలయములో మొర్రలేడింది. ప్రభు ఆమె ఎడల కృప చూపించి ఉన్నాడు, కనికరించి ఉన్నాడు, వాత్సల్యతతో ఆమెను ఆదుకొని ఉన్నాడు. ఆమెకు దేవుని యొక్క అనుగ్రహముగా ఒక కుమారుని అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి మీకు ఇవ్వడును అనే వాగ్దానము ఆమె పక్షంగా నెరవేరింది. ఆమె దేవుని యొక్క